నిద్రలో ఎన్ని రకాల దశలు ఉంటాయి, ఏ దశలో ఏం జరుగుతుంది? ఈ స్లీప్ స్టేజెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్ సీమ్స్ టు బి ట్విట్టర్ వ్యవస్థాపకుడు కావచ్చు, టిమ్ కుక్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ 3 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోతాను అని వార్తలు ఉన్నాయి. అసలు ఇందులో వాస్తవం ఎంత? చాలా మటుకు నాకు తెలిసి అవన్నీ రీజన్స్ ఐఎమ్ సేయింగ్ దట్ అంటే కమాండోలకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కొంతమందికి నిద్ర లేకుండా ట్రైనింగ్ ఇస్తారు అనేది నేను విన్నాను. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్ అని ఉంటుంది కదా, ఆ ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చేసి నిద్ర ఒక రోజు పోకపోతే ఏమవుతుంది, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇలా పెంచుకుంటూ పోతే మన శరీరంలో వచ్చే మార్పులు ఏంటి? మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రేజ్ చేస్తున్నారండి. ఎవరైనా ఈవెన్ 1 డే ఆఫ్ స్లీప్ లాస్ దే వుడ్ డెఫినెట్లీ. ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా నిద్ర పడుతుందా? అసలు ఆ క్వాలిటీ ఏ రకంగా ఉంటుంది? ఆల్కహాల్ తాగిన తర్వాత దట్ ఇట్ కెన్ హెల్ప్ యూ ఫాల్ అస్లీప్, కానీ అబౌట్ 6 to 7 hours ఆఫ్టర్ యూ హ్యావ్ అన్ ఆల్కహాలిక్ డ్రింక్. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పవర్ న్యాప్ అనే ఒక కొత్త కల్చర్ వచ్చింది. సో ఎంతసేపు తీసుకోవాలి? ఎనీ కేస్ న్యాప్ తీసుకుంటే యూ వాంట్ టు కీప్ ఇట్ అరౌండ్ 10 to 25 minutes అండి. ఏమవుతుందంటే ఆ 20 minutes దాటితే న్యాప్. రాత్రిపూట నిద్రపోయే ముందు మ్యూజిక్ వినడం కానీ, బుక్ చదవడం కానీ నిద్రను పెంచుతుందా? నిద్ర తొందరగా ఆర్ ఈజీగా రావాలంటే డెఫినెట్ గా ఎటువంటి కళలు ఏ సందర్భాల్లో వస్తాయి? కళలు రావడంలో తప్పు అంటే ఏమీ లేదన్నమాట. కానీ కొందరిలో అట్లాంటి డిసార్డర్ ఉన్న వాళ్ళల్లో నైట్ మేర్స్ అని వస్తాయన్నమాట. నైట్ మేర్స్ అంటే బేసికలీ స్మోకింగ్ కును నిద్రలేమికి ఎలాంటి సంబంధం ఉంది? అన్ఫార్చునేట్లీ ఎవరైతే స్మోక్ రెగ్యులర్ గా చేస్తారో వాళ్ళల్లో ఏం చూసానంటే ఎలాంటి టెక్నిక్స్ పాటించడం ద్వారా మనం నిద్రలోకి త్వరగా వెళ్ళే అవకాశం ఉంటుంది? మీరు గన చేస్తే జస్ట్ బిఫోర్ బెడ్ టైం దట్ ఇండైరెక్ట్లీ సీమ్ టు. లైట్ ఎంత ఉండాలి మనం పడుకునే రూమ్ లో? అసలు ఉండాలా వద్దా? ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, కానీ ఎనీ చిన్న లైట్ కుడ్ డైరెక్ట్లీ ఎఫెక్ట్. మనము పడుకునే ఎన్ని గంటల ముందు భోజనం కానీ ఏదైనా తినడం కానీ పూర్తి చేసి ఉండాలి? మీల్స్ బిఫోర్ బెడ్ టైం ఐ వుడ్ గివ్ అట్లీస్ట్. లాస్ట్ కాఫీ ఆర్ లాస్ట్ టీ మనము డేలో ఎప్పుడు తీసుకోవడం ద్వారా నిద్రలేమి నుంచి మనం కాపాడుకోవచ్చు? మీ బెడ్ టైమ్ బిట్వీన్ 8 and 10 PM గన అయితే ఐ వుడ్ అవాయిడ్ ఎనీ కాఫీ ఆఫ్టర్. సాధారణంగా మ్యాట్రిసెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హార్డా, సాఫ్టా, స్ప్రింగా? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ మధ్య కొన్ని బెడ్స్ మరి ఇండియాలో వచ్చాయో లేదో కానీ ఇక్కడ దెర్ ఆర్ కొంచెం మోర్ టెక్నికలీ అడ్వాన్స్డ్ బెడ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు వేర్ దే మెన్షన్ దట్ దే కెన్. ఇప్పుడు ఈ నిద్రను పెంచే లేదా తగ్గించే ఆహార పదార్థాలు ఉంటాయా? స్పెసిఫిక్ గా ఒక డైట్ నిద్రని మంచిగా చేస్తుంది అనేది అయితే లేదండి. బట్ ఇన్ జనరల్ దేన్ని పాటించడం ద్వారా యువత ఈ స్ట్రెస్ కి దూరంగా ఉండే అవకాశం ఉంది? స్ట్రెస్ డిపెండ్స్ ఆన్ సెవరల్ థింగ్స్. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ కెరీర్లో చాలా ముఖ్యమైన కేసులు ఏమన్నా చెప్పే అవకాశం ఉంది? He used to wake up in the middle of the night and would walk around. ఆ పర్సన్ లో ఒకసారి in the middle of the night he drove his car and in fact he was going on the road. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. మనం ప్రముఖ డాక్టర్స్ మీకు పరిచయం చేసే వేదిక డాక్టర్ టాక్ స్వాగతం. అయితే మనం ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న వివిధ డాక్టర్లను పరిచయం చేస్తూ వస్తున్నాం. ఈ మధ్య అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్న మన తెలుగు డాక్టర్లని వారితో వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ప్రస్తుతం మనతో ఉన్నారు రవికుమార్ సింగారెడ్డి గారు. సో సైకియాట్రీ అదేవిధంగా స్లీప్ మెడిసిన్లో దాదాపుగా గత 15 సంవత్సరాలకు పైగా అమెరికాలో వైద్య సేవలు అందిస్తున్నారు రవికుమార్ సింగారెడ్డి గారు. సో ఆయన అడిగి అంటే ఈ విభాగంలో ఎలాంటి కొత్త వైద్య విధానాలు వస్తున్నాయి, అదే రకంగా నిద్ర అనేది ఆరోగ్యానికి ఎంతవరకు అవసరం, ఈ నిద్రకు సంబంధించిన ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఏంటి
అనే అంశాన్ని డాక్టర్ గారిని తెలుసుకుందాం. రవికుమార్ సింగారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొట్టమొదటిగా సార్ మీ గురించి తెలుసుకోవాలని కోరిక మాకు. సో మీరు ఎంబీబీఎస్ ఇండియాలో ఎక్కడ చేశారు, అదే రకంగా అమెరికాలో ప్రాక్టీసు ఎక్కడెక్కడ మీ విద్యాభ్యాసం జరిగింది, కొద్దిగా వివరిస్తారా సార్? నేను మెడిసిన్ కర్నూలులో చేశానండి, కర్నూలు మెడికల్ కాలేజ్. తర్వాత అక్కడ అయిన వెంటనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఉంది కదా, దాంట్లో రెసిడెన్సీ స్టార్ట్ చేసినాను అనమాట సైకాట్రీలో. 2 years అక్కడ చేసిన తర్వాత దెన్ ఐ యుఎస్కి మైగ్రేట్ అయ్యానండి ఫర్ ఫర్దర్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ అడిషనల్ ఫెలోషిప్ అండ్ సో ఫోర్త్. సో ఇక్కడ వచ్చిన తర్వాత మెయిన్లీ డెట్రాయిట్ అనే ప్లేస్లో వెయిన్ స్టేట్ యూనివర్సిటీ అని ఉందండి, అక్కడ రెసిడెన్సీ ప్లస్ ఫెలోషిప్ 2 అయిపోయేసి అయిన వెంటనే ఐ స్టార్టెడ్ యాజ్ ఏ ఫ్యాకల్టీ ఇన్ అన్ అకాడమిక్ మెడికల్ సెంటర్ ఇన్ పెన్సిల్వేనియా. సబ్జెక్ట్లకు వచ్చే ముందు సార్, మొదటగా అంటే మనం ఈ డిప్రెషన్ గురించి మాట్లాడుతాం సార్. దాదాపుగా 8 మందిలో ఒకరు డిప్రెషన్తో బాధపడుతున్నారని చెప్పేసి 2022లో మనకు ఒక WHO నివేదిక వచ్చింది. సో యాక్చువల్గా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది, ఇంత ఎక్కువ స్థాయిలో మంది దీంతో బాధపడగల కారణం ఏంటి సార్? రఫ్లీ డిప్రెషన్ చూసుకుంటే ఒక 10% ఆన్ యావరేజ్ ఇన్ ఏ ఇయర్ సఫర్ అవుతారండి, ఏ కంట్రీలో అయినా ఆన్ యావరేజ్. ప్రాబబ్లీ మోర్ సో ఆడవాళ్ళల్లో దాన్ మగవాళ్ళలో. ఆడవాళ్ళల్లో ప్రివిలెన్స్ ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది మగవాళ్ళ కంటే. యాంగ్జైటీ డిసార్డర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎనీవేర్ ఫ్రమ్ 30 to 35% ఆఫ్ ఇండివిజువల్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 yearలో సీమ్ టు సఫర్. నా ఇవి ఎందుకు అవుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని చూస్తే దాంట్లో దెర్ ఆర్ మెనీ రీజన్స్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ప్రాబబ్లీ డే టు డే స్ట్రెస్ దట్ హ్యాస్ బీన్ ఆన్ గోయింగ్, క్రానిక్గా పోతున్న స్ట్రెస్. అది కాకుండా దెర్ ఆర్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుందండి. ఎవరన్నా ఫ్యామిలీలో ఒకవేళ వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటే there are more chances that either kids కానీ వాళ్ళ సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళు కానీ ఇంకొక బ్లడ్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు దెర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో అండి. సర్టెన్ ఫిజికల్ డిసార్డర్స్ అవన్నీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తాయి రిస్క్ని. నా ఒక్క దాన్నే పిన్ పాయింట్ చేయాలంటే ఒక పర్టికులర్ కారణాన్ని, దెర్ ఈజ్ నో సచ్ థింగ్. బట్ ఏ మేజర్ బిగ్ స్ట్రెస్ కానీ, బిగ్ ట్రామా కానీ, బిగ్ లాస్ ఇన్ ద ఫ్యామిలీ, లైక్ డెత్ ఆఫ్ ఏ వైఫ్ or a husband, death of a children, any child, those kind of big stressors, all those can increase risk and depression gaani, anxiety gaani. Additionally, we keep hearing a lot of abuse when somebody is a child. అలాంటి అబ్యూస్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది ఈ ఛాన్సెస్ ఆఫ్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ. ఈ యాంగ్జైటీతోని అంటే రకరకాల సమస్యలు వస్తాయి సార్. ముఖ్యంగా ఈ సోరియాసిస్ లాంటి సమస్యలు కూడా యాంగ్జైటీతోని పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా యాంగ్జైటీతోని యాక్చువల్గా ఎలాంటి సమస్యలు వస్తాయి, దీన్ని అదుపులో ఉంచడానికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు సార్? యాంగ్జైటీ వలన వేరేటి చాలా జబ్బులు వచ్చే ఛాన్స్ ఉందండి. దానిలో స్కిన్ డిసార్డర్స్ ఒకటి, మీరు మెన్షన్ చేసినట్టు సోరియాసిస్. అది కాకుండా అటోపిక్ డర్మటైటిస్ కానీ, ఎగ్జిమా కానీ, ఇవన్నీ ఇంక్రీజ్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎవరికన్నా యాంగ్జైటీ డిసార్డర్స్ ఉంటే. అవి స్కిన్ డిసార్డర్స్ కాకుండా వేరే డిసార్డర్స్ కూడా, లైక్ హైపర్ టెన్షన్ కానీ, కార్డియోవాస్కులర్ రిస్క్ అంటే హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ, ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి ఇన్ పీపుల్ హూ హ్యావ్ అండర్లయింగ్ యాంగ్జైటీ డిసార్డర్స్ ఆర్ ఇన్ జనరల్ క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది కదా, that seems to predispose lot of these conditions and more than, in addition to all these, we also see that evarlo aithe chronic stress untundo along with associated anxiety or other kind of disorders, వాళ్ళల్లో chances of obesity, weight gain, chances of diabetes అవన్నీ డ్రమాటికలీ ఇంక్రీజ్ అవుతాయండి.
ఇవి బెస్ట్ వే టు ప్రివెంట్ దిస్ వుడ్ బి టు మినిమైజ్ క్రానిక్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ. నా ఇప్పుడు అందరికీ స్ట్రెస్ ఉంటుంది కానీ అందరికీ రాదు కదా ఇట్లాంటి డిసార్డర్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆ స్ట్రెస్ని మీరు ఎలా డీల్ చేస్తారని. కొందరు స్ట్రెస్ని హెల్దీ మేనర్లో డీల్ చేసి ఇన్ఫ్యాక్ట్ దే బికమ్ మోర్ రెసిలియంట్ అండి. అదే మనం స్ట్రెస్ని సరిగా డీల్ చేయలేకపోతే దానివల్ల ఈ అన్హెల్తీ ఫిజికల్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. Now there are certain lifestyle methods and which seems to be very beneficial. Most important of that one, if I have to pick number one, and that is exercise. People who tend to exercise regularly, they seem to lower the risk of stress-related consequences, lower the risk of anxiety disorders, lower the risk of metabolic disorders as a result of this stress. అది కాకుండా నెక్స్ట్ థింగ్ వచ్చేసి adequate sleep అండి. There is no doubt if individuals are getting adequate sleep 7 to 8 hours in adults of good quality of sleep, that seems to help mitigate the adverse consequences of stress. Number 3 వచ్చేసి anything else to minimize stress. These would be like good social connection and having good family support, friend support, వాళ్ళతో కంటిన్యూస్గా ఇంటరాక్ట్ చేస్తూ రెగ్యులర్గా మాట్లాడుతూ రెగ్యులర్గా ఇఫ్ యూ నో సంబడి వెరీ వెల్ యూ టెన్ టు వర్బలైజ్ మీ స్ట్రెస్, మీ లైఫ్లో ఏమేమి కష్టాలు మీరు పోతున్నారో దాని గురించి మాట్లాడితే జస్ట్ ద యాక్ట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ అండి దట్ సీమ్స్ టు మినిమైజ్ ద అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ స్ట్రెస్. ఇవి లేకుండా దెర్ ఆర్ అదర్ లైఫ్ స్టైల్ థింగ్స్ అండి దట్ వన్ కుడ్ డూ. And some of these are, of course, meditation, yoga, or other kind of stretching exercises which seems to help you relax. In case I have to pick 3, Andy, I will pick number 1 is exercise, number 2 is social connections, number 3 is sleep. సో డాక్టర్ గారు, మీరు స్లీప్ మెడిసిన్ గత దశాబ్దానికి పైగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అమెరికాలో ఎన్నో రకాలుగా రీసెర్చ్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ ఇన్సోమ్నియా అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40% మంది జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటున్నారు. అదే రకంగా ఈ క్రోనిక్ ఇన్సోమ్నియా, ఈ నిద్రలేమి అనేది దాదాపుగా 10 నుంచి 15% మందికి సమస్యగా మారుతోంది. దీనికి గల కారణాలు ఏంటి? దీనికి పరిష్కారాల మార్గాలుగా ఏం చూపిస్తారు సార్? సో ఇన్సామ్నియా మీరు చెప్పినట్టు చాలా కామన్ అండి. If you look at acute insomnia ante less than month duration or less than a week is almost like 30 to 40% prevalence rate. Ante 1 year lo meeru andar daggara data teeskunte if you look at just an acute insomnia anta percentage untundi. Adi ledu chronic insomnia ante chronic ga ongoing sleep problems for 3 months or more undedi. If you look at the prevalence meer cheppinattu around 10% ala untundi. Now దీనికి there are multiple reasons అండి, ఒక రీజన్ అని కాదు. there are some physiological factors ఉన్నాయి కొన్ని, and these are factors like మన ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన స్లీప్ ఫ్రాగ్మెంటేషన్, ఫిజియలాజికల్ స్లీప్ ఉంటుంది కదా, అది చాలా ఫ్రాగ్మెంట్ అవుతుంది అనమాట. అలాంటి టైంలో అలాంగ్ విత్ ద ఇంక్రీజ్డ్ ఏజ్ మీకు ఎక్కువ స్ట్రెస్ ఉంటే, క్రానిక్ స్ట్రెస్, దట్ సీమ్స్ టు ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ స్లీప్ ప్రాబ్లమ్స్ లైక్ ఇన్సామ్నియా అండి. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు ఆడవాళ్లలో మెనోపాజు, పోస్ట్ మెనోపాజ్ ఫేజ్లో for some reason there is increased risk of insomnia. Physiologically there are a lot of hormonal changes వస్తాయి వాళ్ళల్లో, that seem to also increase the risk of insomnia. ఇవి రెండు తీసేస్తే మిగతా వాళ్ళల్లో యూజువల్లీ దీస్ ఆర్ క్రానిక్ ప్రాబ్లమ్స్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రాబబ్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎ క్రానిక్ స్ట్రెస్. క్రానిక్ స్ట్రెస్ seem to cause lot of sleep issues. ఆ sleep issues chronic గా అయిపోయి more than 3 months జరుగుతుంటే అవి in turn seem to increase the risk of anxiety and depression. So it becomes a vicious cycle అండి. ఇవన్నీ కాకుండా there are also certain genetic factors ఉన్నాయి. ఇప్పుడు మీ పేరెంట్స్లో కానీ మీ సిబ్లింగ్స్లో కానీ if somebody has chronic insomnia, you are probably more likely to have chronic insomnia. ఇవి లేకుండా there are other factors అండి that we still don't know. In fact, we cannot pinpoint as to one factor.
ఇప్పుడు అందరూ పోస్ట్ మెనపాజల్ విమెన్ లో రాదు ఇన్సామ్నియా. అందరూ 65-70-year-old వాళ్ళల్లో ఇన్సామ్నియా రాదు. సో దెర్ ఈస్ అట్లీస్ట్ a lot of them who don't get it. So there are some things we still don't know అండి. I think it might take additional few decades of research to figure out everything. But for now, I think we know quite a bit where we can work towards improving these to improve insomnia in turn. సో సార్, ఇప్పుడు నిద్ర లేమికి మనం మూలాలకు వెళ్దాం. సాధారణంగా మన జీవన పరిణామక్రమం స్టార్ట్ అయిన తర్వాత మనం సూర్యుడితో మన జీవనం కొనసాగేది. సూర్యుడు ఉన్నంతసేపు పని చేసుకునేది, సూర్యుడు వెళ్ళిన తర్వాత పడుకునేది. అవును. సో ఆ రకంగా మనం సైకలాజికల్ కానీ మన బయలాజికల్ క్లాక్ కానీ పనిచేసేది. సో దీంతోని అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు, రాత్రి ఉండేది పడుకోవడానికి అని చెప్పేసి పడుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రాత్రికి పగలకు తేడా లేకుండా లైట్లు, అదే రకంగా నైట్ షిఫ్ట్లు విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటి కల్చర్ వచ్చేసిన తర్వాత మనం ఫోర్స్ఫుల్ గానైనా కానీ దీనికి అలవాటు పడాల్సిన పరిస్థితి. మన హై వివోస్ ద మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఛానల్ గా మన మెట్ప్లస్ వన్ టీవీ ఎదుగుతోంది. దీనిలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఛానల్ చూస్తున్న వారిలో 96% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని మనం పెంచే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెట్ప్లస్ వన్ టీవీ. జాబ్ కోసం అయితేనేమి, మిగతా దానికోసం అయితేనేమి, ఇది అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నిద్రను ఏ రకంగా ప్రభావితం చేస్తూ వస్తుంది. సో మన ప్రెసెంట్ యువతలో క్వాలిటీ స్లీప్ అనేది ఉందా? సో నైట్ షిఫ్ట్ చేసే వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సో తప్పకుండా అండి, మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రేజ్ చేసినారండి. దాంట్లో ఈ మధ్య లాస్ట్ డెకేడ్లో, లాస్ట్ 10 yearsలో there has been dramatic improvements in terms of research అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది ఈ మధ్య కనుక్కునింది ఏంటంటే, ఒక మనిషికి ఎక్కువసేపు ఆర్టిఫిషియల్ లైట్ లో ఉండడము వాళ్ళని ఎక్కువసేపు డే లైట్లో ఉండే వాళ్ళని కంపేర్ చేసుకుంటే, ఎవరైతే ఆర్టిఫిషియల్ లైట్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారో వాళ్ళల్లో డిప్రెషన్, యాంగ్జైటీ, స్లీప్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఇన్ కంపారిజన్ ఎవరైతే డే లైట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో వాళ్ళల్లో ఇవన్నీ రిలేటివ్లీ తక్కువ ఉన్నాయండి. సో వాట్ దిస్ టెల్స్ us basically is, if you expose yourself to more artificial light in a day, మీకు ఈ రిస్క్ అంతా ఎక్కువ అవుతుంది. స్లీప్ డిసార్డర్స్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ. ఇన్ టర్న్ ఒకవేళ మీరు డే టైంలో, డే పీరియడ్లో డే లైట్ ఎక్స్పోజర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే మీ రిస్క్ దీనిలో చాలా తక్కువ అవుతుందండి. అది ఒకటి. నంబర్ 2 వచ్చేసి, మన బాడీలో దెర్ ఆర్ సెవరల్ సర్కేడియన్ రిథమ్స్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ ద daylight and night related circadian rhythm, but each organ has its own circadian rhythm, endocrine organs gani, cardiovascular gani, and they all kind of coordinate with this daylight related circadian rhythm. Mana circadian rhythm major factor which keeps it in a good sync is waking up at a particular time every morning and having certain degree of daylight exposure as soon as you get up. That seems to be the most important factor which dictates the circadian rhythm. Along with this, making sure that you're giving yourself at least 8 hours in bed and day before you wake up. Bedtime mundu, minimizing any kind of light, bright light gani, blue light gani, digital light gani. Digital light lo kuda flickering digital light untundi kada, అది సీమ్స్ టు బి ఇంకా హానికారం మనకు. ఏమవుతుందంటే, ఒకవేళ నిద్ర ముందు మీకు ఎక్కువ లైట్ ఎక్స్పోజర్ ఉంటే, బ్లూ లైట్ కానీ, ఫ్లికరింగ్ లైట్ కానీ, దట్ సీమ్ టు సప్రెస్ మెలటోనిన్ సెక్రీషన్ ఇన్ ద బాడీ. మెలటోనిన్ సీమ్స్ టు బి ద బిగ్గెస్ట్ హార్మోన్ దట్ ఈస్ సెక్రీటెడ్ బిఫోర్ వి స్లీప్ అండ్ ఇట్ హెల్ప్స్ అస్ కైండ్ ఆఫ్ ఫాల్ అస్లీప్. ఆ మెలటోనిన్ కనుక సప్రెస్ అయిందంటే ఫాలింగ్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో మీరు చెప్పినట్టు ఈ సోషల్ థింగ్స్ ఉన్నాయి కదా, వేర్ యంగర్ జనరేషన్ సీమ్స్ టు బి గోయింగ్ టు బెడ్ లేట్, దే ఆర్ ఆక్యుపైడ్ విత్ దేర్ డివైసెస్ బిఫోర్ ద బెడ్ టైమ్ అండ్ దే సీమ్ టు వేక్ అప్ లేట్ మార్నింగ్ అవర్స్. దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇవన్నీ చూసుకుంటే
would definitely increase the risk of depression gani, anxiety gani, mental health disorders in general gani, as well as sleep. ఇది మనసులో పెట్టుకొని మీరు షిఫ్ట్ వర్క్ వాళ్ళలో ఇన్వెస్టిగేట్ చేస్తే, షిఫ్ట్ వర్క్ అంటే టిపికల్ గా దీస్ ఇండివిజువల్స్ విల్ వర్క్ ఓవర్ నైట్ అండ్ దే స్లీప్ డ్యూరింగ్ ద డే టైమ్. వీళ్ళల్లో there are ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ నాట్ ఓన్లీ మెంటల్ హెల్త్ డిసార్డర్స్, బట్ ఆల్సో దే హ్యావ్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్, కార్డియోవాస్కులర్ రిస్క్, ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ ఒబిసిటీ, ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ అండి. Unfortunately, this modern world, there are several who do this kind of shift work. వాళ్ళలో మీరు చూసుకుంటే ఇవన్నీ డిసార్డర్స్ they peak, they actually go pretty high in comparison to those who sleep well at night and they have good circadian rhythms and they work day shifts. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ డిసార్డర్స్ అన్ని వీళ్ళలో ఎక్కువ అవుతున్నాయి. సో యాక్చువల్గా మనం సాధారణంగా అంటే రెగ్యులర్గా ఈ నైట్ షిఫ్ట్లు కాకుండా నార్మల్గా రాత్రి నిద్రపోయే వాళ్ళకి సో మనము ఎన్ని గంటలు నిద్ర ఉండాలి, సాధారణంగా వాట్ ఈస్ ద ఐడియల్ టైం టు స్లీప్, బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఆల్సో మనం ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి సూచనలు, ఎలాంటి టెక్నిక్స్ పాటించడం ద్వారా మనం నిద్రలోకి త్వరగా అదే రకంగా సౌండ్ స్లీప్ వెళ్ళే అవకాశం ఉంటుంది? సో నిద్రకి ఈ రెగ్యులర్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ అండి. పాత కాలంలో when we did not have so many devices, when we did not have so many social obligations, it was easy అండి. చీకటి పడతానే దే యూస్ టు బి ఇన్ బెడ్ అండ్ యాజ్ సూన్ యాజ్ డే లైట్ వస్తానే దే ఆర్ అవుట్. సో దే డిడ్ నాట్ హ్యావ్ టు డూ మచ్ ఎక్స్టర్నల్లీ, ఇవన్నీ అవాయిడ్ చేసేదానికి. కానీ ప్రస్తుతము ఈ మోడర్న్ వరల్డ్ లో అండి we have so many things that can affect our sleep. So avani mana manasulo pettukoni there are certain things andi that one could do to improve sleep. If I have to think about everything else, most important thing would be andi giving yourself at least 8 hours or 8.5 hours in a bed if you are an adult. 8.5 hours the light should be off. Your temperature, మీ room లో temperature when you're trying to fall asleep, it should be around 67-68 degree Fahrenheit అండి. ఎక్కువ వేడిగా ఉంటే కూడా that doesn't seem to help falling asleep. సో కొంచెం చలి వైపు పెట్టుకోవడం మంచిది. 67 నేను Fahrenheit లో మాట్లాడుతున్నాను, దాని డిగ్రీ సెంటిగ్రేడ్ లో I think it may be around 19 to 20 and I'm not exactly sure, we may have to check that part. Temperature seems to help. దాంతో పాటి depending upon the person, మీరు గన వేడి నీళ్ళలో స్నానం చేస్తే just before bedtime, that indirectly seem to drop your temperature as you're trying to fall asleep, so that also helps. Minimizing any kind of devices andi that emit light. Frankly, డివైజెస్ లైక్ ఐప్యాడ్ కానీ, కంప్యూటర్ కానీ, ఐఫోన్ కానీ ఇవన్నీ బ్లూ లైట్ ఎమిట్ చేస్తాయి. దాంతో పాటు అవి ఫ్లిక్కరింగ్ బ్లూ లైట్ ఉంటే దట్ సీమ్స్ టు ఈవెన్ ఫర్దర్ వర్సన్ ఫాలింగ్ అస్లీప్. ఇది కాకుండా మీరు half an hour to an hour before bedtime, you want to come up with a certain kind of ritual and where you are trying to prepare for bed, like brushing your teeth gani, taking a shower gani. If somebody likes milk, that's okay, but anything that seems to help you calm down, that seems to help you relax, either emotionally gani or physically gani. Meeku ledu you like stretching exercise ante avanna chesukovachu. Anything that seems to relax your body and mind, it's good. I've seen some to meditate before their bedtime and that also seems to help. So certain kind of ritual ledanna meeru partistunte, keep that going no matter where you are, along with having this specific time in the bed. Adi lekunda, in addition to that, of course you want to have a set wake up time, no matter idi weekend weekday na, మీరు ఏ టైం అయితే రెగ్యులర్ గా లేస్తారో అదే టైము అరౌండ్ ద సేమ్ టైం ఎవ్రీడే లేయడానికి ప్రయత్నించండి. ఆ లేచిన వెంటనే ఇఫ్ యూ క్యాన్ హ్యావ్ సమ్ డిగ్రీ ఆఫ్ డే లైట్ అండి, ఈవెన్ like 15 to 20 minutes, that seems to help immensely improve the quality of your sleep. We don't emphasize that part a lot, but that seems to immensely help regulate your sleep. These are probably the basic things, and ivi kaakunda certain things unnai like
ఆల్కహాల్ కానీ కెఫీన్ కానీ ఒకవేళ మీరు కాఫీకి అలవాటు ఉంటే డెఫినెట్గా డోంట్ డ్రింక్ ఎనీ కెఫీన్ లైక్ ఆఫ్టర్ 2 PM అండి. ఇఫ్ యూ డూ డ్రింక్ ఆల్కహాల్, కీప్ ఇట్ టు ద మినిమం పాసిబుల్ అండి. There is a notion that some people think alcohol can help you fall asleep, but unfortunately it may seem like it's helping you fall asleep, కానీ మీరు ఆల్కహాల్ తాగి నిద్రకి వెళ్తే next 5 to 6 hours down the line మీ sleep is much more fragmented, and this has been shown in research, and overall your quality of sleep is not that good if you had even one drink before your bedtime. అది కాకుండా ఎక్కువ ఆల్కహాల్ రెగ్యులర్ గా తాగే వాళ్ళల్లో ఆన్ ద లాంగ్ రన్ ఇట్ ఇండైరెక్ట్లీ కాజెస్ chronic sleep problems. Further, it also increases the risk of other kind of mental health disorders, in particular depression gani, anxiety gani. These are probably some of the basic things that one can try to implement. Modern world, especially with so many other distractions, I think we need to be much more careful about these few things in order to make sure we are getting adequate amount of good sleep. 2 అంశాలు సార్. ఒకటి, లైట్ ఎంత ఉండాలి మనం పడుకునే రూమ్ లో, అసలు ఉండాలా వద్దా, నంబర్ 1. నంబర్ 2, మనము పడుకునే ఎన్ని గంటల ముందు లేదా ఎంత సమయం ముందు భోజనం కానీ ఏదైనా తినడం కానీ పూర్తి చేసి ఉండాలి? సో నంబర్ 1 లైట్ అండి. లైట్ అయితే అస్సలు ఉండకూడదండి. ఈవెన్ నైట్ లైట్ కూడా probably not a good thing. It varies from person to person, కానీ any chinna light could directly affect your sleep andi. If you have sleep problems, I would definitely avoid even the night light. So any light is probably not a good thing once you're trying to fall asleep. Ledu, you go to bed around 10, but you read in your bed for 20-30 minutes. That's fine. At 20-30 minutes, aitane, as soon as you're thinking about falling asleep, you should probably switch off all the lights. Now, as far as meals before bedtime, I would give at least 3 hours before you eat, in terms of having a gap between dinner madhya plus bedtime madhyalo. Although I don't think there is any exact study which looked at actual amount, but it seems to 2 to 3 hours seems to be a good enough time. We don't want less than 2 hours. Sometimes danni mari stretch cheste kuda like 5 to 6 hours. I've seen some to have problems because they start to have hunger pangs so there is that part of it. So I would give at least 2 to 3 hours mundu dinner or any meals కానీ చేయడం probably is a good thing. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. డాక్టర్ గారు, ఇప్పుడు మనం 7 to 8 hours నిద్ర అనేది అవసరం అంటున్నాం కదా. సో ఈ నిద్రలో ఎన్ని రకాల దశలు ఉంటాయి, ఏ దశలో ఏం జరుగుతుంది, కొద్దిగా వివరిస్తారా? సో స్లీప్ ని లాస్ట్ 6 to 7 decades నుంచి pretty active research జరుగుతుందండి. And the most important thing that we found out is sleep లో 2 major types of sleeps ఉంటాయండి. ఒకటి REM స్లీప్ అంటారు దాన్ని, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఇంకొక దాన్ని నాన్ REM స్లీప్ అంటారు అనమాట, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఆ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ ని మళ్ళీ దాన్ని స్టేజెస్ గా డివైడ్ చేస్తారు. ఇంత ముందు వరకు దాన్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేవాళ్ళు. కానీ ఒక 10 years ముందు స్టేజ్ 3ని స్టేజ్ 4ని కలిపేసి దాన్ని స్టేజ్ 3 అన్న ఆర్ డీప్ స్లీప్ అన్న అంటారండి. టిపికల్ గా మనం ఎప్పుడైతే నిద్రలోకి వెళ్తామో వి గో ఇన్ టు స్టేజ్ 1 స్లీప్. ఆ స్టేజ్ 1 స్లీప్ ఫ్యూ మినిట్స్ ఉంటుందండి. ఆ తర్వాత స్టేజ్ 2కి వెళ్ళిపోతాము. అరౌండ్ 90 to 110 minutes of these stage 1, stage 2 sleep అయిన తర్వాత we have our first REM sleep period వస్తుందండి. ఆ REM sleep period few minutes వస్తుంది, and then we go back into stage 1 కానీ stage 2 కానీ or stage 3 కానీ. ఆ stage 3 sleep అనేది seem to happen more down the second half, 75th
పార్ట్ ఆఫ్ ద స్లీప్ ఉంటుంది కదా, లేటర్ పార్ట్ ఆఫ్ ద నైట్, అక్కడ నుంచి యూ స్టార్ట్ సీయింగ్ సమ్ డిగ్రీ ఆఫ్ స్టేజ్ 3 స్లీప్ ఆర్ స్టేజ్ 4 స్లీప్. దాన్ని డీప్ స్లీప్ అంటారు. ఈ రెమ్ స్లీప్ మాత్రం ఎవ్రీ 90 to 110 minutes లో ఒక రెమ్ స్లీప్ సైకిల్ అవుతుందండి. ఆ రెమ్ స్లీప్ సైకిల్ ఎవ్రీ 4 to 5 cycles ఉంటాయి రెమ్ స్లీప్వి. కానీ యాజ్ నైట్ గోస్ ఇన్ టు ద లేటర్ పార్ట్ ఆఫ్ ద నైట్, ఆ రెమ్ స్లీప్ పీరియడ్ ఉంటుంది కదా, అది ఇంక్రీజ్ అవుతా పోతుంది. సో మీరు స్లీప్ని గన 2 భాగాలుగా డివైడ్ చేస్తే ఆ సెకండ్ హాఫ్ లో యూ హ్యావ్ మచ్ మోర్ రెమ్ స్లీప్, ఫస్ట్ హాఫ్ లో తక్కువ ఉంటుంది. యూజువలీ మన స్లీప్ ని మీరు పర్సంటేజ్ గా చూసుకుంటే ఒక అడల్ట్ లో రఫ్లీ వీ హ్యావ్ అరౌండ్ 20 to 25% డీప్ స్లీప్ ఆర్ స్టేజ్ 3 స్టేజ్ 4 స్లీప్ ఉంటుంది. రఫ్లీ అరౌండ్ 20% రెమ్ స్లీప్ ఉంటుంది. ఆ మిగతా స్లీప్ మాత్రం స్టేజ్ 1 స్టేజ్ 2 స్లీప్ ఉంటాయండి. ఈ స్లీప్ స్టేజెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్ సీమ్స్ టు బి డీప్ స్లీప్ ఉంది కదా, స్టేజ్ 3 స్టేజ్ 4 అనడం కానీ ఆర్ డీప్ స్లీప్, అదొకటి. ఆ రెమ్ స్లీప్, ఆ రెండు సీమ్స్ టు ప్లే బిగ్ రోల్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీ కన్సాలిడేషన్ కానీ, మెటబాలిక్ చేంజెస్ కానీ, all those aspects. So far with the research, those two stages play a critical role and for various things. Although we think sleep lo emi jaragadani, కానీ స్లీప్ అప్పుడు చాలా మెటబాలిక్ థింగ్స్ దే స్టిల్ గో ఆన్ అండి. ఎస్పెషలీ అవర్ బ్రెయిన్ ఈస్ వెరీ యాక్టివ్ డ్యూరింగ్ స్లీప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్, ఎస్పెషలీ when it relates to memory gani, making sure we are tolerating stress gani, there seems to be a lot of things going on which indirectly help. ఇంకోటి సార్, సాధారణంగా చాలా మంది హార్డ్ వర్కింగ్ అని చెప్పుకోవడానికి నిద్రను త్యాగం చేయడం అనేది ఒక లక్షణంగా చెప్తుంటారు. యాక్చువల్ గా చాలా మంది నేను 3 to 4 hours నిద్రపోతా అని చెప్పేసి అంటారు. సో కొన్ని వార్తలు చూస్తా అంటే మనం అంటే కొంతమంది అంటే లైక్ థామస్ అల్వా ఎడిసన్ కావచ్చు, లేదా ట్విట్టర్ వ్యవస్థాపకుడు కావచ్చు, టిమ్ కుక్ కావచ్చు, పెప్సికో చైర్మన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది 3 నుంచి 4 గంటలు 5 గంటలు మాత్రమే నిద్రపోతారు అని వార్తలు ఉన్నాయి. అసలు ఇందులో వాస్తవం ఎంత? ఒక మనిషికి నిజంగా 4 గంటల నిద్రపోతే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? చాలా మటుకు నాకు తెలిసి అవన్నీ నిజాలు కాదండి. I know మీరు several CEOs ని మెన్షన్ చేసినారు. The reasons I'm saying that అంటే మీరు గన నిద్ర అమౌంట్ తక్కువ ఆర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ మంచిది కాకపోతే మీలో థింకింగ్ కెపాసిటీ ఉంటుంది కదా, ద కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ కానీ, మీరు ఎలా ఆలోచిస్తారో, ఎంత బ్రాడ్గా ఆలోచిస్తారో, మీ మెమరీ కానీ, అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఒక ప్రిటీ గుడ్ రీసెర్చ్ ఉందండి. వాళ్ళు ఏం చేశారంటే మెడికల్ స్టూడెంట్స్ ని తీసుకొని వాళ్ళని కొందరిని మాత్రము ఓన్లీ నైట్ 6 hours పడుకోబెట్టారు, మిగతా వాళ్ళని నైట్ 8 hours యాజ్ యూజువల్ పడుకోబెట్టి వాళ్ళల్లో నిద్ర ముందు ఆ తక్కువ నిద్ర తర్వాత చూశారనమాట ఏమేమి చేంజెస్ వస్తాయని. there are few things which came out అండి. ఈ నిద్ర అయితే ఎవరు తక్కువ పోతారో వాళ్ళల్లో ఇంక్రీజ్డ్ ఇరిటబిలిటీ, ఇంక్రీజ్డ్ యాంగరు, డిఫికల్టీ టాలరేటింగ్ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ మెమరీ అవన్నీ కూడా తక్కువ అవుతాయి రిలేటివ్ ఇన్ కంపారిజన్ టు దోస్ హూ స్లీప్ అట్లీస్ట్ 7 to 8 hours అండి. ఫర్దర్ ఇది కాకుండా రెసిడెంట్స్ ఉంటారు కదా, మెడికల్ రెసిడెంట్స్, ఇంటర్నల్ మెడిసిన్ కానీ, సర్జికల్ రెసిడెంట్స్ కానీ, వాళ్ళల్లో ఆన్ కాల్ ఉన్నప్పుడు దే టెండ్ టు గెట్ వెరీ లెస్ స్లీప్ బికాస్ చాలా ప్రోగ్రామ్స్ లో ఆల్మోస్ట్ 24 to 36 hours వాళ్ళకి పని ఉండేది. సో దే కెనాట్ స్లీప్. సో ఒకవేళ నిద్ర టైం దొరికినా కూడా 1 hour పడుకుంటారు, మళ్ళీ లేస్తారు. అలా వాళ్ళల్లో చూసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఈ ఆన్ కాల్ చేసి తర్వాత ఫంక్షన్ చేస్తారో అప్పుడు ఎక్కువ మిస్టేక్స్ జరగడము, ఎక్కువ టైర్డ్నెస్, ఎక్కువ స్లీపీనెస్, ఎక్కువ వాళ్ళల్లో డ్రైవింగ్ యాక్సిడెంట్స్ జరగడం, అవన్నీ ఆబ్వియస్ గా కనపడుతున్నాయి అన్నమాట. సో ఆల్దో ఇవన్నీ there is things in the news కానీ సోషల్ మీడియాలో where they say these high functioning people sleep only 4 hours or 6 hours. I don't think this is true in an absolute sense. Maybe there is few here or there, but most of them probably require at least 7 to 8 hours. And in fact, I think for them, they probably need very good sleep to function at that level. And
నా మీరు ఈ సిఇఓస్ పక్కన పెట్టేసి ఇఫ్ యూ లుక్ ఎట్ ద అదర్ సైడ్ అండి స్పోర్ట్స్ మెన్ ని ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మెన్ ని వాళ్ళల్లో కూడా ఇఫ్ దే గెట్ లెస్ స్లీప్ వాళ్ళ తర్వాత పర్ఫార్మెన్స్ ద నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ ఇన్ వాట్ ఎవర్ స్పోర్ట్స్ దే ఆర్ ప్లేయింగ్ it decreases. In fact, nowadays for the past at least 10-20 years and most of the professional teams unnai kada ikkada US lo a lot of them have a certain person called as a sleep coach and who kind of goes through these things and helps them improve their sleep quality and indirectly promotes how good sleep quality seem to improve their performance. So ivanni chuste there is whatever is in the news or social media, I don't think that is accurate to the good sense అండి. డాక్టర్ గారు ఇంకోటి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, సాధారణంగా ఇప్పుడు ఈ కమాండోలకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కొంతమందికి నిద్ర లేకుండా ట్రైనింగ్ ఇస్తారు అనేది నేను విన్నాను. కొంతమందికి 48 అవర్స్, కొంతమంది 72 అవర్స్ కూడా. సో యాక్చువల్గా ఈ నిద్ర ఒక రోజు పోకపోతే ఏమవుతుంది, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇలా పెంచుకుంటూ పోతే మన శరీరంలో వచ్చే మార్పులు ఏంటి? సో నేను ఇందాక మెడికల్ స్టూడెంట్ రీసెర్చ్ ని మెన్షన్ చేశాను కదండి, వాళ్ళల్లో ఇన్ అడిషన్ టు ఈ బిహేవియరల్ చేంజెస్ ఏమొస్తాయి అని అదొకటి చూశారు. ఆ బిహేవియరల్ చేంజెస్ ఏమొస్తాయి అంటే యాజ్ మీరు ఫస్ట్ డే సెకండ్ డే అట్లా నిద్ర తక్కువ చేస్తా పోతే వాళ్ళల్లో ఇంక్రీజ్డ్ యాంగర్, ఇంక్రీజ్డ్ ఇరిటబిలిటీ, ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్, యాంగ్జైటీ ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. అది కాకుండా వాళ్ళని ఇంకా అలానే ప్రొలాంగ్ చేస్తూ పోతుంటే వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ అని ఉంటుంది కదా, ఆ ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చేసి దాని రెస్పాన్స్ ఉంటుంది అనమాట. దెర్ ఇస్ ఎ గుడ్ రెస్పాన్స్ విచ్ ప్రివెంట్స్ ఫ్లూ డౌన్ ద లైన్. ఆ రెస్పాన్స్ ని కనుక చూస్తే ఎవరిలో అయితే తక్కువ స్లీప్ వచ్చిన వాళ్ళల్లో ఆ రెస్పాన్స్ మినిమైజ్ అయిపోతుంది. సో వాట్ దట్ బేసికలీ మీన్స్ ఇస్ దే ఆర్ ఎట్ ఏ ఇంక్రీజ్ రిస్క్ ఫర్ ఇన్ఫెక్షన్. ఇన్ అడిషన్ దాన్ని మీరు ఇంకా ప్రొలాంగ్ చేస్తే వాళ్ళల్లో ఈ గ్లూకోజ్ టాలరెన్స్ అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. వాళ్ళల్లో ఆ గ్లూకోజ్ లెవెల్స్ పెరగడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ కావడము, అవన్నీ దోస్ ఆర్ ప్రిలిమినరీ ఆర్ ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డయాబెటీస్ అండి. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ఇంకా ఆ ఏరియాలో మీరు చూస్తే వాళ్ళల్లో కార్డియోవాస్కులర్ రిస్క్ ఆఫ్ ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ కానీ అవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. అలానే మీరు ఇంకా ప్రొలాంగ్ చేసి సపోజ్ మీరు డిప్రైవ్ చేస్తా పోయారనుకోండి, ఐ థింక్ దెర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ అదర్ ఫెటాలిటీస్. కానీ అట్లాంటి రీసెర్చ్ ఇంతవరకు హ్యూమన్స్ లో జరగలేదు. బట్ ర్యాట్స్ ఉంటాయి కదా, రోడెంట్స్ లో అట్లాంటి రీసెర్చ్ చేశారనమాట, వేర్ దే వుడ్ నాట్ లెట్ దెమ్ స్లీప్ ఫర్ డేస్ టుగెదర్. సో ఇనిషియల్ గా ర్యాట్స్ లో ఏమైందంటే ఈ స్కిన్ రియాక్షన్ రావడం స్టార్ట్ అయింది. తర్వాత స్కిన్ లో అల్సర్లు, పుండులు అవన్నీ రావడం స్టార్ట్ అయింది. అలానే కంటిన్యూస్ గా వాళ్ళని పెడితే దే అల్టిమేట్లీ డైడ్ అండి. సో we know that sleep definitely has a huge role in terms of మన ఫిజికల్ కానీ మెంటల్ హెల్త్ కానీ. So there is no doubt, and even if you miss one night, it has certain degree of implications daytime functioning లో. In fact, I think ఎవరైనా even one day of sleep loss, they would definitely notice tiredness కానీ sleepiness కానీ within a day. బట్ దాన్ని మీరు అట్లానే స్ట్రెచ్ చేస్తా పోతే దీస్ అదర్ కాన్సిక్వెన్సెస్ క్యాన్ హ్యాపెన్. డాక్టర్ గారు ఇంకొక డౌట్ ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు టీలు కాఫీలు చాలా కామన్, పొద్దున లేవగానే ప్రతి ఒక్కరు తీసుకుంటారు మైండ్ యాక్టివ్ ఉండడానికి. అయితే ఇవి నిద్రలేమి కారణం అవుతున్నాయని నాకు స్టడీస్ చెప్తున్నాయి. సో లాస్ట్ కాఫీ ఆర్ లాస్ట్ టీ మనము డేలో ఎప్పుడు తీసుకోవడం ద్వారా దీని నుంచి మనం కాపాడుకోవచ్చు? రఫ్లీ అరౌండ్ మీరు ఒకవేళ మీ బెడ్ టైమ్ బిట్వీన్ 8 and 10 PM గన అయితే ఐ వుడ్ అవాయిడ్ ఎనీ కాఫీ ఆఫ్టర్ 2 PM అండి. హాఫ్ లైఫ్ ఆఫ్ కాఫీ వచ్చేసి ఇప్పుడు కాఫీలో టీలో కెఫీన్ అని ఉంటుంది, టీలో తక్కువ కానీ కాఫీలో ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. So both of them have it, and lot of sodas అండి, లైక్ కోక్ కానీ పెప్సీ కానీ థమ్స్ అప్ కానీ అన్నిట్లో కూడా కెఫీన్ ఉంటుంది అనమాట. సో ఎనీ కెఫీన్ 2 తర్వాత తీసుకుంటే దెర్ ఈజ్ ఎ రిస్క్ అండి, ఒక ఎక్స్టెంట్ వరకు దట్ ఇట్ మైట్ ఎఫెక్ట్ యువర్ స్లీప్.
అందరిలో ఇది కాదు. చాలా మంది నేను చూశాను అనమాట. దే డ్రింక్ కాఫీ, దే డ్రింక్ టీ టిల్ లేట్ ఇన్ ద ఈవినింగ్. ఈ మెటబాలిజం మాత్రము ఇట్ డస్ చేంజ్ క్వైట్ అ బిట్. కానీ మీకు స్లీప్ ప్రాబ్లం గన ఉంటే యూ డెఫినెట్లీ వాంట్ టు అవాయిడ్ ఇట్. This coffee after 2 p.m. will likely stimulate in a way that may make it hard for you. So 2 would be a rough cutoff only, 2 to 3 p.m. సో ఇంకో డాక్టర్ గారు చాలా మంది అంటే ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో అయినా కానీ సో సాధారణంగా ఈవినింగ్ పూట కొద్దిగా ఆల్కహాల్ తీసుకుంటే నాకు నిద్ర పడుతుంది అని అనేవాళ్ళ సంఖ్య ఉంటుంది యాక్చువల్గా ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా నిద్ర పడుతుందా, అసలు ఆ క్వాలిటీ ఏ రకంగా ఉంటుంది, సో మితంగా ఆల్కహాల్ తీసుకోవడం మంచిదా, ఎట్లా అసలు ఆల్కహాల్ కు నిద్రకున్న సంబంధం ఏంటి, ఆ రీసెర్చ్ ఏం చెప్తారు? ఆల్కహాల్ తాగిన తర్వాత వితిన్ 2-3 అవర్స్ లో ఇట్ ఈస్ లైక్లీ అండి దట్ ఇట్ కెన్ హెల్ప్ యూ ఫాల్ అస్లీప్. కానీ అబౌట్ 6-7 అవర్స్ ఆఫ్టర్ యూ హ్యావ్ అన్ ఆల్కహాలిక్ డ్రింక్ అది సిస్టంలోంచి బయటికి వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా. ఆ టైంలో ఏమైతుందంటే దేర్ ఆర్ మైల్డ్ విత్డ్రాల్స్ అవుతాయండి. దాని వలన అవర్ స్లీప్ గెట్స్ డిస్టర్బ్. మన ఆ టైంలో గన స్లీప్ ని స్టడీ చేస్తే, ఇన్ఫాక్ట్ దెర్ హ్యావ్ బీన్ స్టడీస్ అండి వేర్ దే లుక్డ్ ఎట్ బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి కదా డ్యూరింగ్ నిద్రలో. ఆ స్టడీ చేస్తే వాళ్ళల్లో ఆ బ్రెయిన్ వేవ్స్ చాలా ఫ్రాగ్మెంట్ అయిపోతాయండి సెకండ్ హాఫ్ ఆఫ్ ద నైట్ లో. Basically, you don't want that kind of sleep. Typically, there is a smooth course of brain waves that goes on through the night and it has its own rhythm. Adanta disturb avutundi. Now, if somebody drinks alcohol on a regular basis, they may in fact indirectly develop more chronic sleep problems. Vallo insomnia risk ekkuva, chronic insomnia risk ekkuva, depression risk ekkuva, anxiety risk ekkuva. ఇవన్నీ ఎక్కువ కామన్. సో ద మిస్కాన్సెప్షన్ ఉంది కదా ఆల్కహాల్ స్లీప్ ని ఇంప్రూవ్ చేస్తుందని, దట్ ఈస్ టోటలీ రాంగ్ అండి. ఇఫ్ ఎనీథింగ్ ఇట్ మే హెల్ప్ యూ ఫాల్ అస్లీప్ కానీ, బట్ బియాండ్ దట్ ఇట్ డిస్టర్బ్స్ యువర్ స్లీప్, ఇట్ ఫ్రాగ్మెంట్స్ యువర్ ఫిజియలాజికల్ స్లీప్, ఇట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ క్రానిక్ ఇన్సామ్నియా కానీ, క్రానిక్ స్లీప్ ప్రాబ్లమ్స్ కానీ, it increases the risk of depression, anxiety and those kind of disorders. సో డాక్టర్ గారు ఇంకొకటి సార్, ఇప్పుడు సాధారణంగా మ్యాట్రిసెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హార్డా, సాఫ్టా, స్ప్రింగా? సో దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ, బట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్? అవును, దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది పేషెంట్స్ అడుగుతారు అనమాట, మ్యాట్రెస్ కి స్లీప్ కి సంబంధం ఉందా లేదా అని. అది స్టిల్ సమ్వాట్ స్కెప్టికల్ అండి. What I would suggest is, ఒకవేళ if you like firm kind of mattress, go for that. లేదు మీకు ఫర్మ్ ఇష్టం లేదు, సాఫ్ట్ ఇష్టము అంటే దెన్ గో ఫర్ దట్. ఈ స్పెసిఫిక్ మ్యాట్రెస్ టైపు స్లీప్ కి పెద్ద అసోసియేషన్ ఇంకా కనపడలేదండి. సో ఇట్స్ హార్డ్ టు సే హే దిస్ కైండ్ ఆఫ్ మ్యాట్రెస్ ఇస్ బెటర్ దెన్ దట్ వన్. In fact, some would say for them sleeping on the floor is much better. So, దానికి స్పెసిఫిక్ రీసెర్చ్ అయితే ఇంతవరకు మంచిది లేదండి. ఈ మధ్య కొన్ని బెడ్స్ మరి ఇండియాలో వచ్చాయో లేదో కానీ, ఇక్కడ దెర్ ఆర్ కొంచెం మోర్ టెక్నికలీ అడ్వాన్స్డ్ బెడ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు, where they mention that they can alter not only the firmness of the bed but also the temperature of the bed, like underneath, wherever you're sleeping. That could be a crucial one, because we know that lower temperatures of the body when you're trying to fall asleep does help going to sleep better. Now, we still don't have like good amount of data to say that, hey, that's definitely better, Gani. There is something going on in that area which may come out, sometime down the line in the next 2 decades. But so far, I would not recommend any kind of specific bed in terms of will it improve sleep or not. ఇంకో డాక్టర్ గారు, సాధారణంగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పవర్ న్యాప్ అనే ఒక కొత్త కల్చర్ వచ్చింది. సో పవర్ న్యాప్ అనేది మంచిదా? ఎంతసేపు తీసుకోవాలి? ఇది ఎవరికి అవసరం? దానికి జాగ్రత్తలు చెప్తారు. న్యాప్ కి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. వన్ ఈస్, మీరు న్యాప్ తీసుకున్న తర్వాత మీ కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ కానీ, యాక్టివిటీ లెవెల్ కానీ డెఫినెట్ గా ఇంప్రూవ్ అయితే అవుతుంది.
ఆ న్యాప్ వచ్చేసి ఈజ్ ప్రాబబ్లీ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ సంబడి హూ డజంట్ గెట్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఎట్ నైట్. ఒకవేళ మీకు 7.5 అవర్స్ కంటే తక్కువ నిద్రపోగలుగుతున్నారంటే నైట్లో, డెఫినెట్గా న్యాప్ ఈజ్ మచ్ మోర్ యూస్ఫుల్. ఇన్ ఎనీ కేస్ న్యాప్ తీసుకుంటే యూ వాంట్ టు కీప్ ఇట్ అరౌండ్ 10 to 20-25 minutes అండి. ఏమవుతుందంటే ఆ 20 minutes దాటితే న్యాప్ ఒక స్లీప్ ఇనర్షియా అని డెవలప్ అవుతుందండి. మీరు వెన్ యూ వేకప్ ఫ్రమ్ దట్ న్యాప్ యూ సార్ట్ ఆఫ్ ఫీల్ టైర్డ్, సార్ట్ ఆఫ్ లాగ్డ్ అనమాట. స్లీప్ ఇనర్షియా అంటారు. అది ఆ 20 minutes అరౌండ్ దాటితే ఇట్ సీమ్స్ టు బి మోర్ లైక్లీ. కానీ ఓవరాల్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ లాంగర్ నాప్స్ అండి, 30-40 ఈవెన్ 60 minutes నాప్ తీసుకున్నా, ఆ తర్వాత పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డే it definitely seem to improve it. So if you are not getting enough sleep at night, I would say definitely consider some degree of nap, either 20 minutes gani 30 minutes gani, but keep in mind that okala meer more than 20 minutes nap తీసుకుంటే you will have some degree of sleep inertia ani vastundi as soon as you wake up. I don't see any drawbacks of taking a nap andi. Unless say you have sleep problems, you have insomnia, then definitely don't take a longer nap. మీరు ఒకవేళ లాంగర్ నాప్ తీసుకున్నారనుకోండి, లైక్ 1 hour కానీ 1.5 hour కానీ, మీకు నైట్ టైం స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఇంకా వర్స్ కావచ్చు. ఆ పర్టికులర్ నైట్లో యూ మే హ్యావ్ హార్డర్ టైం ఫాలోయింగ్ ఎ స్లీప్. సో ఇఫ్ యూ హ్యావ్ ఇన్సామ్నియా, I would definitely keep the daytime nap below 20 minutes. సార్, ఇంకో రాత్రిపూట నిద్రపోయే ముందు మ్యూజిక్ వినడం కానీ బుక్ చదవడం కానీ నిద్రను పెంచుతుందా? సో నిద్ర తొందరగా రావాలంటే ఉన్నాయా సార్ ఏమైనా టెక్నిక్స్? నిద్ర తొందరగా ఆర్ ఈజీగా రావాలంటే డెఫినెట్గా దెర్ ఆర్ సర్టెన్ గుడ్ స్లీప్ హైజీన్ మెజర్స్ ఉన్నాయని ఇంతకుముందు మాట్లాడాం కదా. బేసికలీ మేకింగ్ షూర్ దట్ you have dim lights. You are like for half an hour to 1 hour before, you have a ritual where you are trying to prepare for your bed, brush cheyadam gani or hot shower cheyadam gani alantivi. Or if you like meditation andi, that seems to have benefits in terms of falling asleep. Reading plus listening to the music, ee rendu kuda seem to promote sleep andi. In most of them who read like 20 minutes or 15 minutes or 30 minutes before bedtime, when they do this reading, in a way they are bringing all their thought into that reading and into that sentence, into that chapter that they're reading. So it's a type of meditation in a way where you're bringing your thoughts to that place. So you're not ruminating a lot about day-to-day things kani, worries kani and that kind of stuff. Same thing, meditation lo kuda what we do is we tend to bring our thought to now and here. Whatever modality you use for meditation, you try to bring your thought to now and here, and indirectly that kind of makes you avoid other kind of thinking ఉంటుంది కదా. ఇది నేను రేపు మార్నింగ్ చేయాలా లేకపోతే అది సరిగా చేయలేదు అనేవన్నీ ఉంటాయి కదా. You sort of escape from there. So same thing with the music too. So if you like some music and you're listening it intently, me thought too, it comes to that music and you avoid this other kind of thinking. So all these things do help in terms of making it easy for you to fall asleep. డాక్టర్ గారు, ఇంకోటి, ఇప్పుడు మనం రాత్రి పడుకున్న తర్వాత డ్రీమ్స్, కళలు వస్తాయి. సో ఈ కళలు అనేది మనకు డీప్ స్లీప్ కి మనం ఒక రకంగా సంకేతం అని చెప్పాలా? సో ఈ కళలకు కారణం ఏంటి, అంటే ఎటువంటి కళలు ఏ సందర్భాల్లో వస్తాయి? సో దాన్ని ఏమన్నా మనం ఏమైనా చెప్పగలమా సార్? సో కళలు ఈజ్ న్యాచురల్ అండి, అందరికీ వస్తాయి. కానీ మనం అందరికి వి డోంట్ రిమెంబర్ దెమ్, గుర్తుండవు అనమాట ద నెక్స్ట్ డే. కళలు ప్రైమరీలీ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ ఆర్ రెమ్ స్లీప్ అనే స్లీప్ లో వస్తాయన్నమాట. So our type of sleep usually is more in the second half of the night. As a result, manaku most of the kalalu usually a second half of the night vastai, usually like towards the early morning hours. Okavela meeru aa REM sleep lo gana leste, like when you wake up, it is likely that you will remember these kalalu or dreams much more than otherwise.
కళలు రావడంలో తప్పు అంటే ఏమీ లేనే లేదనమాట. కానీ కొందరిలలో వాళ్ళకి వి కాల్ దట్ యాజ్ డ్రీమ్ డిసార్డర్ అంటామండి. వాళ్ళల్లో కొంచెం మరీ ఎక్కువ కళలు వచ్చేసి ఇండైరెక్ట్లీ దట్ మేక్స్ దెమ్ ఫీల్ అన్రెస్టెడ్ ద ఫాలోయింగ్ డే. అంత కామన్ కాదు, బట్ దట్ కెన్ హ్యాపెన్. In those cases, we use certain kind of treatment modalities, which seems to help. ఇవి కాకుండా there are certain mental health disorders ఉన్నాయండి, like post traumatic stress disorder అంటారు. It's a type of anxiety disorder which happens in people who had like severe trauma, like near death experience కానీ, or losing a very closed one, or being in war, or being in a serious motor vehicle accident. వాళ్ళల్లో ఇట్లాంటి డిసార్డర్ రావచ్చు అనమాట. అట్లాంటి డిసార్డర్ ఉన్న వాళ్ళల్లో నైట్ మేర్స్ అని వస్తాయన్నమాట. నైట్ మేర్స్ అంటే బేసికలీ డ్రీమ్స్ విచ్ ఆర్ వెరీ ఫ్రైటనింగ్. వాళ్ళల్లో ఏమవుతుందంటే దే సీమ్ టు హ్యావ్ నైట్ మేర్ రిలేటెడ్ టు దేర్ ట్రామా, అండ్ దట్ సీమ్స్ టు ఇన్ ఏ వే worsen the quality of sleep, make them feel unrested. అవి కూడా కలలే కానీ దే ఆర్ ఫ్రైటనింగ్ డ్రీమ్స్ అండ్ రిలేటెడ్ టు దేర్ ట్రామా, అండ్ దట్ సీమ్స్ టు ఇండైరెక్ట్లీ మేక్ దేర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ పూర్ అండి. సో ద డ్రీమ్స్ ఇన్ ఏ సెన్స్ is natural. అందరికీ వస్తాయి, బట్ we all don't remember. Some of us may remember more so when we are waking up from REM sleep in morning hours. వాళ్ళల్లో we remember the dreams more often than otherwise. సాధారణంగా ఇప్పుడు కడుపు నొప్పో, కాలు నొప్పో, లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు మనకు నొప్పి ఏర్పడుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఇది అని తెలుస్తుంది. బట్ యాంగ్జైటీ విషయంలో ముఖ్యంగా నిద్రలేమితో మనకు ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చిందని ఎట్లా తెలుసుకోవాలి? వాట్ ఈజ్ నార్మల్ అండ్ వాట్ ఈజ్ అబ్నార్మల్ వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? రైట్. సో యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ we all have, manakandarki, there is certain degree of we all face certain degree of sadness, certain degree of anxiety, depending on situation. ఏదన్నా పని సరైన టైంకి జరగకపోవడము, ఆర్ ఎక్కువ టైం తీసుకోవడము మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, అట్లాంటప్పుడు we all have certain degree of anxiety. Now అలాంటి anxiety is not really a disorder. Anxiety becomes a disorder when it starts to impair you. అంటే ఆ యాంగ్జైటీ వలన మీరు మీ పని కానీ, ఇంట్లో వర్క్ కానీ, సోషల్ ఇంటరాక్షన్స్ కానీ అవన్నీ అఫెక్ట్ అవుతుంటే then it becomes a disorder. For example, if simple anxiety when you are in college, like రేపు ఎగ్జామ్ ఉంది, so I'm kind of worried today, that is not really a disorder. It's more so regular anxiety. అదే కాలేజ్ స్టూడెంట్కి పర్సిస్టెంట్గా రోజు ఎక్కువ వరీ అవుతూ, ఎక్కువ రుమినేట్ చేస్తూ, ఎక్కువ దాని గురించి ప్రతిరోజు ఆలోచిస్తుంటే, ఆ స్టూడెంట్కి వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ చేయడము, అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడము, అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అట్లాంటప్పుడు we call that as a disorder. Same thing with depression, and the day-to-day sadness is not really depression. But when we are like sad on most of the days, for most of the hours, to a point where we don't have any motivation to go out and do things, as a result మన వర్క్ ఎఫెక్ట్ అవుతుంది, మనం సరిగా టైంకి జాబ్ కంప్లీట్ చేయట్లేదు, ఇంట్లో సరిగా డే టు డే థింగ్స్ చేయట్లేదు, డే టు డే చోర్స్ ఉంటాయి కదా, లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ కుకింగ్ కానీ, ఆర్ సే ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ ఆర్ అదర్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ సరిగా చేయట్లేదు దీనివల్ల అంటే, అప్పుడు వి కాల్ దట్ యాజ్ ఎ డిసార్డర్ అండి. దట్స్ వెన్ యూ ప్రాబబ్లీ నీడ్ మోర్ హెల్ప్. సో డాక్టర్ గారు, ఇంకొకటి, సో ఈ ప్రపంచంలో ఊబకాయం అనేది విపరీతంగా పెరుగుతూ పోతూ వస్తుంది. ఇప్పుడు మనం గూగుల్లో హౌ టు అని కొట్టగానే లూజ్ వెయిట్ అని చెప్పేసి డిఫాల్ట్గా వస్తుంది. సో మోస్ట్ పీపుల్ ఆర్ సర్చింగ్ అన్నట్టు. అదే రకంగా మనం నిర్మూలించలేని, నయం చేయలేని ఆల్జిమర్స్ కూడా పెరుగుతోంది. సో ఈ ఒబేసిటీ, ఆల్జిమర్స్ నిద్రకు ఎలాంటి సంబంధం ఉంది? రీసెర్చ్ ఏం చెబుతోంది? రైట్. సో నిద్ర, ఈ రెండిటికి నిద్ర సీమ్ టు ప్లే ఏ రోల్ అండి.
ఒబిసిటీలో ఎవరైతే సరిగా నిద్రపోరో వాళ్ళల్లో వెయిట్ గెయిన్, ఒబిసిటీ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఫర్ 1 to 2 days ఒకవేళ మీరు నిద్ర రెగ్యులర్ గా మీరు 7-8 hours పడుకుండే వాళ్ళు సడన్ గా ఒక 2-3 days మీరు తక్కువ పడుకున్నారు అనుకోండి, లైక్ సే 6 hours ఫర్ 2-3 days ఇన్ ఎ రో, యు ఆర్ లైక్లీ టు ఈట్ మోర్ క్యాలరీస్. అదే కాదు, ఆ క్యాలరీస్ వలన వచ్చే వెయిట్ గెయిన్ మీకు రెగ్యులర్ హెల్తీ పర్సన్ కంటే ఎక్కువ గెయిన్ అవుతారు వెయిట్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే మీరు నిద్ర తక్కువ పోతూ ఉంటే వాళ్ళల్లో ఒబిసిటీ రిస్క్ సీమ్ టు ఇంక్రీజ్ అండి. దిస్ హ్యాస్ బీన్ ఏ ఫైండింగ్ దట్ వాజ్ ఆల్రెడీ ఇన్ గుడ్ క్లినికల్ ట్రయల్స్ ఆర్ గుడ్ రీసెర్చ్. అది కాకుండా నిద్ర గన సరిగా లేకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు డయాబెటీస్ రిస్క్ ఎక్కువ అవుతుంది, మీకు హార్ట్ డిసీజ్ రిస్క్ ఎక్కువ అవుతుంది, మీకు స్ట్రోక్ రిస్క్ ఎక్కువ అవుతుంది. మెటబాలిక్ ఏరియా అంటాం దీన్ని. ఆ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ అన్నీ సీమ్ టు బి డిస్టర్బ్డ్ వెన్ యూఆర్ నాట్ గెటింగ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్. Now, when it comes to Alzheimer's disease and people who have insomnia gaani, chronic sleep issues gaani, వాళ్ళల్లో it seems to increase the risk of the cognitive problems as one gets older. మీరు డెమెన్షియా తీసుకుంటే పీపుల్ హూ స్లీప్ వెల్ వర్సెస్ పీపుల్ హూ డు నాట్, ఎవరైతే నిద్ర సరిగా పోరో ఆన్ ద లాంగ్ రన్ వాళ్ళల్లో డెమెన్షియా రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. సార్, ఇంకోటి, ఇప్పుడు ఈ నిద్రను పెంచే లేదా తగ్గించే ఆహార పదార్థాలు ఉంటాయా? సో డైటరీ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్పెసిఫిక్ గా ఒక డైట్ నిద్రని మంచిగా చేస్తుంది అనేది అయితే లేదండి. బట్ ఇన్ జనరల్ the diet which seems to be good for typical physical health, that also seems to be good for sleep. By that I mean a diet which has fruits, which has vegetables, which has plant protein or some degree of protein, that seems to be helpful for sleep too only. But there is no one specific thing that I would say, hey, నీకు నిద్ర నువ్వు సరిగా పోవట్లేదు కదా, ఈ డైట్ మారుస్తే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుందనే విషయంలో ఇంకా హార్డ్ డేటా అయితే లేదండి. there are certain minerals అండి కొన్ని which seems to help. One of them seems to be magnesium. So magnesium ఉండే dietary products తీసుకుంటే it is likely that your sleep might improve. Again, the data అంత హార్డ్గా ఇంకా లేదు in that regard. But in general, the healthy diet seems to be what is probably also useful for good sleep. సో డాక్టర్ గారు, వైద్యం విషయానికి వస్తే, సో ఒక వ్యక్తి నిద్రలేమితో బాధపడుతున్నారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తారు? అదే రకంగా ఆ స్టేజెస్ పెంచుకుంటా వాళ్ళకి ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? రైట్. సో మా దగ్గరికి ఎవరన్నా అట్లా కంప్లైంట్స్ తో వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, వి టేక్ గుడ్ హిస్టరీ అండి. వి ట్రై టు అసెస్ ఏ టైంకి వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఏ టైంకి బెడ్కి వెళ్తారు, ఏ టైంకి లేస్తారు పొద్దున, వాట్ అదర్ థింగ్స్ దే హ్యావ్, ఇంకా ఏమన్నా ఫిజికల్ హెల్త్ డిసార్డర్స్ ఉన్నాయా, లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, దోస్ కైండ్ ఆఫ్ డిసార్డర్స్. ప్లస్ ఇంకా ఏమన్నా ఎమోషనల్ హెల్త్ డిసార్డర్స్ ఉన్నాయా, లైక్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ప్లస్ వాళ్ళు స్నోర్ చేస్తారా, స్నోర్ చేస్తే నిద్రలో ఏమన్నా ఇట్లా ఊపిరి మధ్యలో ఆగిపోవడం కానీ, లేకపోతే మధ్యలో గ్యాస్పింగ్ చేయడం కానీ అలా ఏమన్నా చేస్తారా, మార్నింగ్ ఏమన్నా హెడ్ ఏక్స్ వస్తాయా, మార్నింగ్ ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు లేచినప్పుడు, ఇవన్నీ వి కన్సిడర్ దెమ్ అండి. Once we consider all this information and do a quick physical exam, basically physical exam అంటే వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, వాళ్ళ నెక్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది, వాళ్ళ థ్రోట్లో చూస్తే ఏమన్నా టాన్సిల్స్ కానీ అలా ఉన్నాయా, ప్లస్ అదర్ థింగ్స్ లైక్ హార్ట్ రేటు, ఇవన్నీ చూసి దెన్ వీ కైండ్ ఆఫ్ నారో ఇట్ డౌన్ అండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి హ్యాస్ స్నోరింగ్ అండ్ దే సీమ్ టు పాజ్ in terms of breathing during their sleep and they have headaches in the morning, then we kind of suspect that those are signs of symptoms or signs of sleep apnea అండి. అలాంటి వాళ్ళల్లో if we suspect that, then వాళ్ళకి we do a sleep study. Sleep study అంటే basically they sleep with several leads అండి. Most important leads are leads which kind of read their brain or EEG.
Also, we check their breathing during sleep, their heart rate, their pulse, their heart rhythm, and we also check their leg movements. అవన్నీ లీడ్స్ ఉంటాయి. ఆ లీడ్స్ అన్ని పెట్టేసి వాళ్ళు either they sleep in a lab overnight or nowadays we also have home sleep studies అంటారు. హోమ్ స్లీప్ స్టడీతో వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఇట్స్ ప్రిటీ ఈజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హుకింగ్ ద హోమ్ స్లీప్ స్టడీ టు యూ. దానికి ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట. అవి ఇంటికి పోయినా కూడా దే కెన్ డూ ద ఇన్ హోమ్ స్లీప్ స్టడీ. బట్ ఇన్ హోమ్ స్టడీ అంత సొఫిస్టికేటెడ్ ఉండదు, అయినా ఇట్స్ గుడ్ ఇనఫ్ టు పికప్ స్లీప్ యాప్నియా. సో ఈ స్టడీ తర్వాత దెన్ వీ ఫిగర్ అవుట్ ఇఫ్ ఇట్స్ స్లీప్ యాప్నియా ఆర్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ డిసార్డర్. అది లేదు, వీళ్ళకి స్నోరింగ్ లేదు, లెగ్ మూమెంట్ ప్రాబ్లం ఏం లేదు అని హిస్టరీలో తెలిస్తే ఇట్స్ ప్రైమర్లీ మోర్ ఆఫ్ ఏ ఇన్సామ్నియా అనమాట. ఇన్సామ్నియా ఉన్నప్పుడు టిపికల్లీ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఎ స్లీప్ స్టడీ, బికాస్ స్లీప్ స్టడీ వోంట్ టెల్ అస్ మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగ్నోసిస్ కానీ ఆర్ ఫర్ ద ట్రీట్మెంట్ కానీ. ఇన్ దోస్ కేసెస్ ఒకవేళ ఇఫ్ ఇట్స్ ఎ టిపికల్ ఇన్సామ్నియా, వీ డోంట్ థింక్ స్లీప్ యాప్నియా or restless leg symptoms కానీ or periodic limb movement disorder కానీ or narcolepsy కానీ అనుకుంటే they don't typically need any kind of sleep study. వాళ్ళల్లో then we go more into depth about వాళ్ళ behaviors, వాళ్ళకి ఏమన్నా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయా, డిప్రెషన్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళల్లో స్ట్రెస్సర్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ అసెస్ చేసి యూజువల్గా వాళ్ళకి a type of therapy recommend చేస్తామండి. It's called as cognitive behavioral therapy for insomnia. That seems to work pretty well. ఫస్ట్ అది ట్రై చేయమంటాము. ఒకవేళ అది కూడా ట్రై చేసి ఇంకా వాళ్ళ స్లీప్ కన్నా ఇంప్రూవ్ కాలేకపోతే then we think about possibly using medications to help them sleep better. సో ఇప్పుడు ఈ సిబిటి అంటాం కదా సార్, కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ ఇన్సోమ్నియాకి, సో ఇది ఎంత మందికి అంటే క్యూర్ అయ్యే అవకాశం ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్? సో cognitive behavioral therapy or CBT for insomnia అండి, it seems to be equally good to medications. In fact, maybe even much better than medications అండి. And there are head-to-head trials already చేసినారనమాట past 2 to 3 decades లో. And overall, if I have to pick one, cognitive behavioral therapy would be the first one, and there is no doubt that it helps a lot. However, major problem vachesi access, and not everybody has access to somebody who can do cognitive behavioral therapy. It is hard to find a therapist who specializes in that area. Depending upon place where they live. Rural places lo aithe it's even harder. Andukani now there are some online CBT for insomnia ani ochindandi last, I think it's been at least 15 years if not more. Online CBT for insomnia kuda seems to be very helpful. In fact, nowadays ఒకవేళ వాళ్ళకి therapist access లేకపోతే that's what we recommend first. అదైన తర్వాత ఒకవేళ అది చేసినా కూడా వాళ్ళ స్లీప్ కన్నా బాగలేదు, ఇంకా బాగా కావటం లేదంటే దెన్ వీ గో టు ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ థింకింగ్ అబౌట్ మెడికేషన్స్. సో డాక్టర్ గారు, ఇంకొకటి స్మోకింగ్ కును నిద్రలేమికి ఎలాంటి సంబంధం ఉందండి? స్మోకింగ్ సీమ్ టు డిస్టర్బ్ స్లీప్ అండి. దెర్ ఈస్ దాంట్లో కూడా దెర్ హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ డన్ వేర్ స్మోకింగ్ సీమ్స్ టు వర్సెన్ స్లీప్. అన్ఫార్చునేట్లీ ఎవరైతే స్మోక్ రెగ్యులర్గా చేస్తారో వాళ్ళలో ఏం చూసానంటే టిపికల్లీ వాళ్ళు దే కంటిన్యూ టు స్మోక్ త్రూ అవుట్ ద డే మల్టిపుల్ టైమ్స్, బట్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ జస్ట్ బిఫోర్ బెడ్ టైమ్ అండి. Unfortunately, it seems to disturb their sleep. It's not specifically as to what kind of sleep, but in general, వాళ్ళ sleep gonna assess చేస్తే it's very fragmented, poor quality in comparison to somebody who is not smoking. ఇంకోటి సార్, ఇప్పుడు సాధారణంగా స్ట్రెస్ అనేది ఆధునిక జీవితంతో పాటు పెరుగుతూ పోతూ వస్తుంది. ఈ స్ట్రెస్ విషయంలో సో మీ సూచనలు ఏంటి? దేన్ని పాటించడం ద్వారా యువత ఈ స్ట్రెస్ కి దూరంగా ఉండే అవకాశం ఉంది? మన అందరికీ a certain degree of stress is there అండి. There is no way we can escape. And stress depends on several things.
I think one of the most important factor is, ability for you to control things around you. If you're somebody who can dictate saying, hey, నేను ఈరోజు 3 hours పని చేస్తాను and I have these other things that I need to do. You are more in control of your things that you do on a regular basis, either me work related gani, social aspects gani, those aspects. If you are more in control of that, you are more likely to tolerate stress better. Ledu, on the other hand, there is somebody who cannot control these factors, like walla work time gani, walla social things gani, whatever it is. Vallaki anta control cheyalekapothe, then they may feel this external factors much more adversely on them. Atlantappudu stress seems to be more for them. Now, it also depends on how they deal with this stress. How they deal ante valla thinking ela untundi is relevant to this stress andi. ఆ థింకింగ్ gana maybe more flexible ఉండగలిగితే, you are likely that you will tolerate stress better. Sometimes when you are good at tolerating stress, it indirectly improves your resilience. It indirectly improves your ability to grow. In fact, as a result of that stress, you might actually get better in terms of your productivity gani, your health gani, and those aspects. Kani, on the other hand, if you're not able to deal with stress well, it can create additional physical and mental health risks, particularly chronic medical disorders like heart attacks, stroke, diabetes, and emotional health disorders like depression and anxiety. So beyond that, cognitive flexibility seems to be the major thing. Cognitive flexibility ante most importantly thinking about how you are taking these other things in context and how you perceive those things in terms of affecting you. Cognitive flexibility gana penchagalagite, you are more resilient. You are less likely to suffer from that stress. In addition to that cognitive flexibility, exercise has immense benefits. It decreases the overall adverse effect of stress on your body. Your ability to tolerate frustration gets better. Your ability to tolerate anxiety gets better. Number 3 వచ్చేసి sleep అండి. If you're getting good amount of sleep, for some reason our ability to cope with stress seem to improve. For some reason during the sleep, we seem to somehow work through that stress అండి. So that seems to play a role. Number 4 అండి, that social interactions, that having that group of friends, having that family members that you talk to on a regular basis, with whom you can complain, with whom you can express your frustrations, with whom మీరు డే టు డే థింగ్స్లో ఏదైతే మీకు నచ్చలేదో, ఏదైతే మీకు స్ట్రెస్ఫుల్గా అనిపించిందో అది గన ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఈజీగా, దట్ ఇండైరెక్ట్లీ ఫర్ no apparent reason, but just for the act of expressing it, that seems to minimize the impact of stress on you. సో డాక్టర్ గారు, మనం ఈ ఇంటర్వ్యూ ముగిసే ముందు చివరిగా 2 ప్రశ్నలు. ఒకటి, మీరు గత ఆల్మోస్ట్ 15 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు. సో మీ మొత్తం అనుభవంలో ఏదైనా 2 కేసులు అంటే మీ కెరీర్లో చాలా ముఖ్యమైనవి కానీ, మీ కెరీర్ను మలుపు తిప్పినవి కానీ, లేదా మీకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చిన కేసులు ఏమన్నా చెప్పే అవకాశం ఉందా సార్, ఛాలెంజ్గా తీసుకొని చేసిన సేవలు? జస్ట్ టు థింక్ అబౌట్ అలాంటి కేసులో స్లీప్ క్లినిక్లో we see lot of not only regular insomnia, sleep apnea ఇవి కాకుండా, because I used to work in a specialized sleep clinic అండి, we used to get lot of people who will sleep మధ్యలో లేసి they will do something, sometimes yellu, scream అట్లా చేస్తారనమాట. దానికి ఒక టర్మ్ ఉందన్నమాట, పారాసామ్నియాస్ అంటాము. పారాసామ్నియాస్ అంటే నిద్రలో sometimes even while they are sleeping they do various activities. అలాంటి వాళ్ళల్లో there was a case అండి where this person, I think he was around in mid 30s లో ఏజ్ అండి.
He used to wake up in the middle of the night and would walk around, sometimes walk out of the house. And on a couple of occasions, other family members found him like sitting on top of his పికప్ ట్రక్ అని ఉంటుంది. ఆ పికప్ ట్రక్ మీద కూర్చొని అలా చూడడం, అలా వాళ్ళు నోటీస్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడప్పుడు వాక్ చేస్తా ఇక్కడికి వెళ్ళిపోయేవాడు, కానీ దగ్గరికి వెళ్తే కళ్ళల్లో మాత్రం నిద్రపోతున్నట్టే ఉండేవాడు. ఆల్దో కళ్ళు ఓపెన్ గా ఉన్నా కూడా ఇట్లా స్టేరింగ్ గా ఉండేవి అనమాట. ఆ పర్సన్ లో ఒకసారి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ he drove his car, and in fact he was going on the road, and something happened in the middle of the road. The police came behind him, and he had to pull to the side. As soon as the police came, I think he woke up from that, and then he pulled on the side. పోలీస్ అడిగినప్పుడు ప్రెటీ మచ్ ఏమీ అర్థం కాలేదన్నమాట వాడికి. లైక్ హీ వాజ్ సర్ప్రైజ్డ్, ఎట్లా అక్కడికి వచ్చినాడు, ఎట్లా రోడ్ సైడ్ పక్కన ఉన్నాడు అని. అండ్ ఇట్ బికేమ్ ఏ కేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీగల్ కేస్ అయిందనమాట, because he was at risk for accident as well as likely hurting other people who were driving in that highway. Particular person alcohol తాగేవాడు, ప్లస్ he was also on some other medications అన్నమాట. ఇలాంటి పారాసామ్నియాస్ లో there are a couple of parasomnias అండి. ఒకటి వచ్చేసి అడల్ట్ నైట్ టెర్రర్స్ అంటాము, ఇంకొకటి వచ్చేసి there is something called as REM sleep behavior disorder. REM sleep behavior disorder లో ఏమవుతుందంటే, పర్సన్ వుడ్ వేక్ అప్ ఇన్ దేర్ REM sleep and వాళ్ళకి ఏమైనా కలర్ వస్తుంటే దాని మీద he acts out pretty much like ఒకవేళ వాళ్ళు ఫైట్ చేస్తుంటే డ్రీమ్ లో he will fight literally, although he is still sleeping, బెడ్ మీద కానీ అట్లా ఫైట్ చేస్తారు అనమాట. So in his case, he was similarly acting out his dream. However, consciously aware ga ledu. But fact of the matter ఏంటంటే, ఇట్లా REM sleep behavior disorder లో ఉన్న వాళ్ళల్లో ఆల్కహాల్ తాగిన ప్లస్ సర్టెన్ మెడికేషన్స్ ఉన్నాయి, అవన్నీ కొంచెం ఈ టైప్ ఆఫ్ అరౌజల్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ ముందు రోజు ఇతను he had like few drinks, and it's likely that as the alcohol was coming out of his system, withdrawals lo unnappudu he had this arousal and he did this complex activity. So this was kind of a interesting twist andi, endukante andaru ee parasomnia lo ila kadanamata. We have heard about it. I know there are some case reports ala unnai itlanti cases in the past, but this was one of the cases that I was involved directly. And it seemed very interesting knowing that part and how the legal system was involved, how we had to, present, his case was taken in terms of submitting to the judge, and it was helpful for him to finally come out of that legal case. So that was one of the interesting case to think about. సో ఇంకోటి సార్, లాస్ట్ గా చివరిగా, సో ఈ స్లీప్ మెడిసిన్ లో గత 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఏంటి, అండ్ మీరు వచ్చే 10 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు? ఈ పైప్ లైన్ లో ఉన్న ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? సో దాంతో చాలా గొప్ప చేంజెస్ ఈ రంగంలో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో లాస్ట్ 10 years and next 10 years, what your comment? Sleep lo last 6-7 decades lo there has been lot of research happened. Kani, till about 20-30 years ago, we used to think about, sariga padukokapote, it's unhealthy, tiredness ఎక్కువ ఉంటుంది ఇవన్నీ అని. కానీ last 10 to 20 years లో these other things came out a lot. What I meant by that is these other things about how there are significant metabolic changes happening in a adverse manner when you don't get adequate amount of sleep or good quality of sleep. Most importantly, insulin resistance okati, increased glucose levels okati, infection risk okati, risk of gaining weight, particularly ఒకవేళ మీరు నిద్ర సరిగా పడుకోకపోతే సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తిన్నా కూడా you will gain more weight compared to somebody who is getting adequate amount of sleep. So that seems to increase the risk of obesity. All these things came out in the last maybe 10-20 years.
more recently, they are looking at sleep valana, how cognitive cognitive ante memory, attention, remembering things, our executive function and like taking care of things in general, organizing things, running a team, things like that, అవన్నీ ఎలా అఫెక్ట్ అవుతున్నాయి అని మెకానిస్టికలీ దే ఆర్ ట్రయింగ్ టు లుక్ అట్ ఇట్. బై దర్ ఐ మీన్, ఒకవేళ మీకు నిద్ర సరిగా రాకపోతే హౌ ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ ఈచ్ సెల్ ఇన్ ద నర్వస్ సిస్టమ్ ఇన్ ద బ్రెయిన్. దానికి we did not have good devices in the past, but nowadays there are several new techniques, and there is a technique where they use a virus to a particular part of the brain, and using that virus they can study those neurons or that particular body of the brain. There is also something called as neurostimulation, and there are types of neurostimulation. One is called as a deep brain neurostimulation. There is also something called as transcranial magnetic stimulation. So ఇవేం చేస్తాయంటే they stimulate a specific part of the brain or specific group of nerves in the brain. Deep brain stimulation lo emo they use a probe to go into the brain, actual like a metallic probe, very thin. However, it is much more invasive. On the other hand, the transcranial ane dantlo they use an electromagnetic field to stimulate part of the brain, or to destimulate or kind of inhibit part of the brain, and then they look at how that will affect those neurons or that particular area of the body that particular group of neurons control. ఇవి కాకుండా there is something called as they use a specific type of light, అండి ఆ లైట్ ని స్పెసిఫిక్ న్యూరాన్స్ లో పంపించేసి ఆ న్యూరాన్స్ ని స్టడీ చేసే కెపబిలిటీ ఒకటి కనిపెట్టారనమాట. లాస్ట్ 10-15 years అయినట్టుంది. అది స్టిల్ లైక్ అర్లీ ఆన్, దట్స్ క్యాచింగ్ అప్ నౌ. ఆ ఏరియా వచ్చేసి ఇట్ ఈస్ వన్ మోర్ అడిషనల్ టూల్ విచ్ కెన్ హెల్ప్ study each part of the brain in much more detailed manner. Now, in comparison to CT scan, MRI, functional MRI, they are more, they used to be the best ones way back like 30-20 years ago, but they cannot be useful to study each neuron or like a part of specific neuron or a group of neurons. And on the other hand, these other techniques seems to be much more beneficial. So when they are going to get even more sophisticated and even more advanced in the next 10 years, which will likely throw much more light in the area of brain, sleep, and also how that affects like cognition, memory, and those aspects. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ మాతో ఎన్నో విలువైన సమాచారం షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. సో ఇది భారత్లో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అవేర్నెస్ ని ఎంతో పెంచుతుందని చెప్పి భావిస్తున్నాం. సో మీ విలువైన సమయానికి ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అప్రిషియేట్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ.